ట్రైలర్ వరకు మీ సినిమా ఎలా వెళ్ళిందో మనకు ఇంకా తెలియదు. మీ ట్రైలర్ వరకు చూపించింది మీరు అన్కన్వెన్షనల్ మెథడ్తో వెళ్ళినట్టుగా చిన్న రివెంజ్ డ్రామా. మైక్ కొంచెం దగ్గర పెట్టమన్నారు సార్. కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంది ఇందులో, కనిపిస్తుంది కొద్దిగా చివరిలో మీరు చూపిస్తుంటే. కానీ సొసైటీకి అంటే ఇప్పటికే ఓటీటీలో రకరకాల సినిమాలు వచ్చి, అంటే సినిమాలు చూసి పాడైపోతారా, ఓటీటీ చూసి పాడైపోతారా అని ఆర్గ్యుమెంట్ అయితే పక్కన పెట్టండి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఒక స్త్రీని ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనే సీన్లు బాహాటంగా స్క్రీన్ మీకు తీసుకురావడం ఉంది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకున్న నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్లోనే అది కాబట్టి, నేను చెప్పిన లైన్ సబ్జెక్ట్ అది కాబట్టి ఆ పాయింట్ చూపించకుండా ఆ సబ్జెక్ట్ చెప్పలేను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సింపుల్గా చెప్పాలంటే లవ్ ఇస్ ప్యూర్ అనుకుంటారు. మీరు ఒప్పుకుంటారు లవ్ ప్యూర్ అని ఒప్పుకోరా? లవ్ అనేది ఇజ్ ఇట్ ప్యూర్? ఓకే, యా షూర్, 100% లవ్ ఇస్ ప్యూర్. లవ్ ఇస్ ద మోస్ట్ డివైన్ ఫీలింగ్ అండ్ లవ్ ఇస్ బౌండ్లెస్. లవ్ హ్యాస్ నో బౌండరీస్. సో అంత బౌండరీ లేని లవ్ ఒక్క మనిషికే రిస్ట్రిక్ట్ చేయాలన్న బౌండరీ ఎందుకన్నది సింపుల్ పాయింట్. మీరు ఆ పాయింట్ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, కానీ చూపించిన తీరు కూడా. ఇప్పుడు ఇందాక మిత్రుడు నాగేంద్ర చెప్పాడు చలంగారి తర్వాత ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది అని చెప్పాడు. చలంగారి థింకింగ్లో కూడా మైదానంలో రాజేశ్వరి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవ్వడం కానీ ఇలా వెళ్ళింది తప్పించి ఒకేసారి స్క్రీన్ మీద ఇద్దరితో కలిసి ఇలాంటి బోల్డ్ సీన్లు తీసిన ఎక్కడ మనం చూడలేదు కదా. ఒరిజినల్గా సారీ టు ఇంటరప్ట్, అది ఆ ట్రైలర్లో షార్ట్ అలా పెట్టాం, కానీ ఒరిజినల్గా అది మూవీలో వచ్చిన సిచ్యువేషన్ మీరు చూస్తే మీకు అది ఆడ్ అనిపించదు బేసికలీ. ఏదైనా మీరు she has two people in mind. She has two people in mind. 100%. The story itself is two people in mind. మీరు ఎన్ని మాటలు చెప్పినా సినిమా మీద మీకున్న ప్యాషన్ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో వేరేది రన్ అవుతూ ఉండొచ్చు, మీ బ్రెయిన్లో మీకు మంచి ఐడియాలజీ ఉండొచ్చు, రకరకాల స్క్రీన్ ప్లేలు ఉండొచ్చు. ఎన్ని చెప్పినా ఈ ట్రైలర్ వరకు చూస్తుంటే మీరు ఒక ఎరోటిక్ ఫిల్మ్ తీసి జనాలు మీకు దాని లైన్ వేరే ఉండొచ్చు, చివరి మెసేజ్ వేరే ఉండొచ్చు, లేకపోతే ముందు వేరే మెసేజ్ ఉండొచ్చు కావచ్చు, కానీ ఒక థర్డ్ గ్రేడ్ ఎరోటిక్ ఫిల్మే తీసి జనాలు మీకు వదిలే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక మాట అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? 100%. ఐ అప్రిషియేట్, మీకు నచ్చింది అన్నారు, ఐ అప్రిషియేట్ అండ్ ఐ టోటలీ అండర్స్టాండ్. మీరు ఎందుకు అలా అన్నారు నాకు అర్థమవుతుంది, కానీ దానికి ఐల్ గివ్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ పాయింట్, ఎస్ ఇది ఎరోటిక్ థ్రిల్లర్, క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఇది ఈరోటిక్ థ్రిల్లర్ అనేది మాత్రాన థర్డ్ గ్రేడ్ సినిమా కాదు. సింపుల్ రీజన్, సినిమా టైటిల్ ఇవ్వాలని పెట్టినప్పుడే ఆ సినిమా చూడగానే టైటిల్ కింద రివర్స్ ఆఫ్ లవ్ స్టోరీ రివర్స్ అని కూడా రాయలా. కారణం ఏంటి? చాలా సింపుల్, రాయకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఇవ్వాలని చూసే అది లవ్ అని తిరగేసి అర్థం చేసుకునే మినిమం ఇంటెలిజెన్స్ లేని పర్సన్ కనీసం ఇది సినిమా అని కూడా అర్థం కాదు, అది ఏంటో కూడా అర్థం కాదు, పదం కూడా అర్థం కాదు. సో ఆ సినిమా చూడక్కలేదు ఆయన. నేను థర్డ్ గ్రేడ్ సినిమా చూపించి ఒకవేళ ఈరోటిజం సినిమాలో చూపించాలంటే పబ్లిసిటీ వేరేలా చేస్తా. నేను కావాలని ఈ పర్టికులర్ మినిమం ఇంటెలిజెన్స్ ఉండకపోతే కనీసం నా టైటిల్ అర్థం చేసుకోరు, సినిమా సంగతి దేవుడు అరుగని చెప్పి క్లియర్ కట్గా పీపుల్ని ఓన్లీ మైండ్ ఉన్న పీపులే సినిమా చూడండి అని చెప్పి ఒక పాయింట్ 1లో టైటిల్ దగ్గర ఫిక్స్ చేస్తా. రెండో పాయింట్, విజువల్లీ చూస్తే క్లియర్ కట్గా ఇట్స్ విజువల్లీ. నేను సినిమా అనేది స్క్రిప్ట్ 80% అండ్ విజువల్ మీడియం స్క్రిప్ట్ 20%, విజువల్ మీడియం 80% అని నమ్మేవాడిని నేను. ఓకే, ఆ 20% అన్నాను మాత్రం తక్కువ అని కాదు, ఆ 20% ఇట్ సెల్ఫ్ మళ్ళీ 100%. అది సెపరేట్ సబ్జెక్ట్. కథ రాస్తున్నప్పుడు ఆ 20% 100% అవుద్ది. మేకింగ్లోకి వచ్చిన తర్వాత కథను 20% పెట్టి ఒక సెపరేట్ టాపిక్ స్టార్ట్ అవుతుంది, అది 80%. విజువల్ మీడియంలో చాలా స్టైలిష్ సినిమా. ఆ సినిమా విజువల్స్ చూసినా, ఆ టైటిల్ చూసినా అది థర్డ్ గ్రేడ్ సినిమా అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకుంటారో నేనేదో అనుకుంటే వాళ్ళు చూసే విధానంలో ఉందంటాను. అనుకోక సార్, మీరు అంటున్నారు ఇవ్వాలన్నదాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు సినిమాకి రావడానికి వేస్ట్ అనకూడదు, కానీ మీ ఇవ్వాలనే దానికన్నా మీ బ్యానర్నే ఎక్కువ అర్థం చేసుకుంటారు, తేడా బ్యాచ్ అని. అది వేరే సంగతి. బట్ నేనేమంటే మీ ట్రైలర్లో మీది 20% 30% సబ్జెక్ట్ ఉందా అని పక్కన పెడితే, మీ సినిమాలో ఏవైతే ఇందాక వన్స్ మోర్ అన్నారు చూడండి, అలా వన్స్ మోర్ అనడానికి వీలుగా ఉండే కట్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని తయారు చేసి ఒకటి పెట్టి ఇది ట్రైలర్ అని చెప్పారని అనిపిస్తుంది.
లేదు సినిమాలో ఇంకా ఉంటాయి కదా ఆబ్వియస్లీ. సినిమాలో ఉంటాయి, కానీ సినిమాని మీరు ట్రైలర్ ఇండికేట్ చేయాలి కదా. 100% కేవలం మీరు సినిమాని చూడడానికి వీలుగా ఈ సినిమాలో ఇలాంటి సీన్లన్నీ పెట్టాయి, ఆ సీన్లన్నీ ఇక్కడ పరిచయం చూసుకోండి అని పరిచినట్టు ఉంది మీరు. లేదు మీకు అలా అనిపిస్తే మీరు అలాగా వేరే సినిమాల్లో చూసి అలా అందరూ చేస్తున్నారు మీకు అనిపించవచ్చు. ఈ సినిమాకి అయితే నేను జెన్యున్గా చాలా తక్కువ షాట్లు అయితే తీసి ఇక్కడ పెట్టా. అంటే ఇంతకన్నా భయంకరమైనవి, ఇంతకన్నా గొప్పవి ఈ సినిమాలో ఉన్నాయంటారా? చాలా భయంకరంగా ఉన్నాయి. కాకపోతే అవన్నీ స్టోరీ సంబంధించి నా స్టోరీ ఇట్ సెల్ఫ్ చాలా భయంకరమైంది. మీకు తెలుసు కదా, నా స్టోరీ చాలా దారుణమైన తేడా స్టోరీ. ఆ స్టోరీ అంతా సీన్లో ఉంటుంది అని సినిమాలో మీ దారుణమైన తేడా స్టోరీ సింగిల్ లైన్లో చెప్పాలంటే చెప్పా ఇందాక. అసలు నేను మగాడు అంటే ఎవరు మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తా. సినిమాలో అమ్మాయికి మొగుడు ఎలా అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడో వైఫ్ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దాన్ని జస్టిఫై చేస్తున్నట్టు మీరు సినిమా. సింపుల్ పాయింట్ సార్. ద మోస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా ఇది. ఫీమేల్ రైట్స్ని వాళ్ళకి గుర్తు చేసే సినిమా ఇది. ఈ సినిమా ఆక్వర్డ్గా అనిపిస్తే ఎవరు అమ్మాయిలు ఈ సినిమా చూడకూడదు, లేడీస్ ఎవరు చూడక్కర్లేదు. కారణం ఈ లేడీస్ ఒక గొప్పతనం, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, నీకో న్యాయం వాళ్ళకో న్యాయం కాదని చెప్పి జెంట్స్ అందరికీ నేర్పిస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళని హ్యాపీగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండడం మనకు కావాలి కాబట్టి ఓన్లీ జెంట్స్కి ఈ సూక్తిని బోధించి వీళ్ళకే సినిమా చూపిద్దాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సినిమా చూడక్కర్లేదు, నచ్చితే చూడొచ్చు. అంటే మీ ఉద్దేశంలో ఫిమేల్ రైట్స్ ఓన్లీ సెక్స్ చుట్టూ తిరుగుతుంటాయా? మీరు అలా అనుకుంటున్నారు, నేను అలా అనుకోలే. మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, ఫిమేల్ రైట్స్ కోసం తీసిన సినిమా అంటున్నారు మీరు. అంటే ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఓకే, మీరు సెక్స్ అన్న పదం వాడారు. ఈ సినిమా స్టోరీలో కానీ నాలో కానీ, ఇప్పుడు నా గురించి పక్కన పెడదాం. నో సినిమా స్టోరీలో లవ్ లేని సెక్స్ ఈజ్ యూజ్లెస్ అన్నదే మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ ఈజ్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ లవ్, నథింగ్. సో లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏం చేయగలిగి, ప్రేమకి బౌండరీస్ లేవు. సో ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇంకొక పర్సన్తో అఫేర్ అవ్వచ్చు, లైక్ గ్రీఫ్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సెక్స్ ఇస్ చాలా మైండెడ్ పార్ట్ ఆఫ్ లవ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రిలేషన్ వితౌట్ లవ్ ఈజ్ యూజ్లెస్. బట్ అవును, మీరు చెప్తున్న మాట ఇందాకనే ముందుగా చెప్పినట్టు మీ ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్న మాటలు కావచ్చు, మీరు ఇస్తున్న సమాధానాలు కావచ్చు, వీటికి మీరు చూపించిన ట్రైలర్కి సంబంధం లేదు కదా అంటున్నాను నేను. ఎగ్జాక్ట్గా అందుకే బ్యానర్ పేరు, అందుకే మీరే చెప్పారు రీజన్ అది తేడా. మీరు అది చెప్తున్నాను కదండి. నాగేంద్ర గారు యాక్చువల్లీ నేను చెప్పింది ఇందాక ఒక చిన్న మిస్ఫైర్ అయింది. ఏంటంటే నేను అన్నది ఓకే ఏదో కంగారులోనే అలా అన్న తన ఫీజుగా ఎక్కువ టైం వేస్ట్ అని నాగేంద్ర గారు చెప్పిందో చూసేది అన్నారు. ఒరిజినల్గా అది డిస్ట్రాక్షన్ ఉంది ఆయన. ఎందుకంటే ఆయన అయితే డీటెయిల్గా నిన్న ఒక 1 hour ఆయన ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నిజంగా ఆయనతో ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకు ఎక్కువ టాపిక్స్ మనం మాట్లాడినా మీరు సినిమా చూసినా నిజంగా ఆయనకు అర్థమైంది, అందరికీ అర్థమవుద్ది నిజంగా. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఓన్లీ ట్రైలర్ ఉంది. మనం ఇప్పుడు వీ కాంట్ టాక్ సో మచ్. సో అదేంటంటే మీరు డెఫినెట్లీ ఇదే చాలా వెరీ ఎమోషనల్ స్టోరీ టోల్డ్ ఇన్ ఏ ఎరోటిక్ వే, ఇన్ ఏ తేడా స్టైల్, ఇన్ ఏ రివర్స్ కాన్సెప్ట్. అండ్ సో డెఫినెట్లీ దట్స్ ద పాయింట్. నేను చెప్పింది అయితే సినిమాలో 100% రిఫ్లెక్ట్ అవుద్ది. సార్, సెన్సార్ని ఎలా ఒప్పించాలని మీరు ఇక్కడ డ్రగ్స్, మందు, అమ్మాయిని ఈ మొత్తం టోటల్గా మీరు పెట్టింది సెన్సార్కి ఆపోజిట్లో పెట్టారు. సెన్సార్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే సమాధానానికి మీ రిప్లై? సెన్సార్ అయిపోయిందండి. సెన్సార్ ఆల్రెడీ అయిపోయింది అండ్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ ఏ సర్టిఫికేట్. యాక్చువల్లీ డబ్బులే ఉంటుందా అని అడిగాను, లేదన్నారు, ఓన్లీ ఏ ఉందన్నారు. సో ఏ ఇచ్చారు. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఎక్కడో చూసాము మీరు పవన్ కళ్యాణ్ గారు కూడా కథ చెప్పారని నేను విన్నాను. దాని గురించి ఏంటి అసలు? ఆయనకి ఇదే కథ చెప్పారా? అది ఆ కాన్సెప్ట్ వేరేనండి. ఏంటంటే అది చెప్పాలి. ఒరిజినల్గా ఏమైందంటే నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు నేను వైజాగ్లో ఉండేవాడిని. వైజాగ్లోనే ఐ యూస్ టు అంటే నేను చదువుకుంటున్నామని 100% సినిమా డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నన్ను వైజాగ్ దాటి ఇంట్లో పంపించలేదు. నేను విశాఖపట్నంకి ఎవరు షూటింగ్కి వచ్చినా ఆ డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని వాళ్ళ హోటల్ రూమ్లోకి ఎలా వెళ్ళానో తెలియదు, వెళ్ళి వాళ్ళకి కథ చెప్పేవాను. అలాగా ఎంతోమందికి విశాఖపట్నంలో వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంటర్మీడియట్లో అప్పుడు చూడడానికి సన్నగా చిన్న కుర్రల్లో ఉండేవాడిని. వాళ్ళకి వెళ్ళి ఆ రోజుకి నేను రకరకాల కథలు రాసేవాడిని, ఆ కథలు చెప్పేవాడిని. అలాగే ఎంతోమంది కథలు చెప్తున్నప్పుడు లాంగ్ బ్యాక్ ఒక టైంలో ఊరికే మామూలు గుర్తొచ్చి నేను డీటెయిల్ ఇంటర్వ్యూలో ఆయనకి మామూలుగా ఆ టాపిక్ గుర్తొచ్చి చెప్పా, ఏం చేస్తారు వైజాగ్లో, ప్యాషన్ ఏంటి అన్నప్పుడు. అప్పుడు సుస్వాగతం షూటింగ్కి
పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తే తాజ్ హోటల్లో ఉంటే నేను అందరికీ ఎలాగ ఇది చెప్తాను, అలాగే ర్యాండమ్గా ఆయన ఉన్నారని తెలిసి అలా ఆయనకి ఎలా లేవనో తెలియదు, ఒక హోటల్ తీసుకెళ్ళి ఆయన డోర్ కొట్టాను. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మెహర్ రమేష్, అప్పుడు ఎవరో మెహర్ రమేష్ అయితే ఆయన ఉన్న రూమ్లో ఆయన ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళా కథ చెప్పా. ఆయన నిజంగా నాకు ఇప్పుడు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారో తెలియదు ఆయన. కాకపోతే తర్వాత మెహర్ రమేష్ ఆయన వెళ్తారు నాకు చెప్పారు, నువ్వు అసిస్టెంట్కి జాయిన్ అమ్మా ఇలా కాదని సజెషన్ ఇచ్చారు. నేను వైజాగ్ అయితే దాటలేను, నాకు అప్పుడు ఇంట్లో పంపలేదు అసలు. అందుకే నన్ను సినిమా ఇండస్ట్రీలో రానికుండా సాఫ్ట్వేర్లోకి ఇంట్లో పంపించారు. బట్ యా, ఆ సిచ్యువేషన్లో వైజాగ్లో ఎవరు వచ్చినా కథ చెప్పేవాడిని. వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ యా, నా చిన్నప్పుడు చాలా కుర్రాడి కింద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి స్టోరీ చెప్పా. యా సార్, మీ మీద రామ్ గోపాల్ వర్మ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ సినిమా తేడా బ్యాచ్ అని బ్యానర్ పేరు పెట్టుకున్నారు, ఇవ్వాలని టైటిల్ ఒకటి పెట్టుకున్నారు. అక్కడ బ్యానర్స్ వచ్చేస్తే అక్కడ రెడ్ వైట్ అంటే ఫ్లాగ్ వచ్చిన గ్రీన్ ఈ అన్ని చోట్ల పెట్టారు. రెడ్ అని వేరే అన్నారు, ఫ్లాగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. ఫ్లాగ్ వచ్చాడు రెడ్ కాదండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ యా స్టోరీలోని మీరు చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలోనే ఒక స్టేజ్లోనే ఈ డ్రగ్స్ యూజ్ చేస్తారు. సో నార్మల్గా డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు నేను ఏదన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఇంకా ఐ వాంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి విజువల్గా, స్టోరీ కథ రాసినప్పుడు డ్రగ్స్ అయినా రాసా. కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇంకా అలాగా విజువల్గా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చి ఆ డ్రగ్స్ని క్రియేటివ్గా గ్రీన్ డ్రగ్ అని, వైట్ డ్రగ్ అని, రెడ్ డ్రగ్ అని 3 రకాలు స్ప్లిట్ చేసి, గ్రీన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ ఎన్విరాన్మెంట్ గ్రీన్గా అవుతుంది, వాళ్ళొక రొమాంటిక్ మూడ్లో వెళ్తారు. వైట్ డ్రగ్ తీసుకున్నప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అవుతుంది, చాలా లైక్ ఇమోషనల్ అవుతారు. రెడ్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఎంటైర్ సినారియో రెడ్ అవుతుంది, వైలెన్స్ అవుతుంది, స్టోరీ మారిపోద్ది. సో అలా విజువల్గా డ్రగ్స్ని కొంచెం క్రియేటివ్గా కలర్స్ కింద మార్చి ఆ కలర్స్ ఒక డార్క్ రొమాంటిక్ మూవీలో కలర్ఫుల్ షేడ్స్తోని డ్రగ్స్ యూజ్ చేసి ప్రజెంటేషన్కి వాడాను. అది అది వన్ ఆఫ్ ద వెరీ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ సినిమా బేసిక్గా నేను చూపించింది. యథార్థ సంఘటన అన్నారు, ఎక్కడ జరిగింది దాని గురించి షేర్ చేసుకోగలుగుతారా? యథార్థ సంఘటన ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద పీపుల్ యువర్ లైఫ్స్ అన్నాను. బేసికలీ మన సొసైటీలో జరుగుతున్న యథార్థ సంఘటనలు అందరి జీవితాల్లో జరుగుతాయి. ఒకవేళ అందరి జీవితాలు 100%. అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏ పని చేయకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే తప్ప ఏ పని చేయడానికి సమాజంలోకి వెళ్ళినా ఏదో జీవితంలో ఏదో టైంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక్కడండి డైరెక్టర్ గారు, ఇక్కడ సినిమాలో చాలామంది యాక్ట్ చేసినట్టున్నారు కదా, మీరు ఒక్కరే ఇక్కడ కనిపిస్తున్నారు. మీ బ్యానర్ ప్రకారం మీరు తేడా అని వాళ్ళు రాలేదా, వాళ్ళు తేడా అని మీరు పిలవలేదా? సినిమా అంటే నాకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నా, మీకు ప్రేమ ఉంది ఇక్కడ కూర్చున్నారు, ఎవరికి ప్రేమ లేదో ఇక్కడ లేరు. అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ జరిగాయి? సినిమా అంటే ప్రేమ ఉంటే ఇక్కడికి వస్తారు, నాతో ఇష్యూ ఏం లేదు.